కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సీత అనే పర్సన్ లోపలికెళ్ళి అన్ని వారాలు ఉంటది అని జెప్పి, బయట చేసిన క్యారెక్టర్స్ అంతకుముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ గానీ, ఇవి గానీ అవి చూసిన తర్వాత ఈ పర్సన్ ఒక 2 వీక్స్‌లో వచ్చేస్తది, లేదా 3 వీక్స్‌లో వచ్చేస్తది. ఆ! కంప్లీట్ ఆ స్క్రీన్ మీద కనిపించే సీతకి, బయట కనిపించే సీతకి కాంట్రాస్ట్‌గా ఉంది. ఎలా అనిపిస్తుంది? జనాలు ఇంత ఇష్టపడి ఇప్పుడు ఆ టైంలో అన్న తిట్టి ఇట్స్ వెరీ నైస్. అంటే నేను వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఎవరైనా మీకు తెలియని ఏం లేదు, స్క్రీన్ మీద మనకి డైరెక్టర్ ఇస్తారు స్క్రిప్ట్. క్యారెక్టర్ ఎందుకు చేశారు అని అంటే నాకేమన్నా నేనేమన్నా పెద్ద ఆర్టిస్టు చాలా సినిమాలు చేసిన దాన్ని అయితే నేను ఈ క్యారెక్టర్ చేయను అని డిసైడ్ చేస్తాను. నాకు వచ్చిందే ఆల్మోస్ట్ మూవీస్ ఏమీ లేవు, లాక్డౌన్ కరోనా టైంలో ఏం చేయాలి, ఇంకా సినిమాలు కూడా రావట్లేదు, యూట్యూబ్ వదిలేసాను అప్పటికి, ఫినాన్షియలీ డౌన్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ జాబ్ చేసుకుందాము అనుకున్న టైంలో వచ్చింది నాకు బేబీ మూవీ. అది కూడా ఆ ప్రొడక్షన్ కానీ, ఆ సినిమా స్టోరీ కానీ అవన్నీ వింటే ఎవ్వరు చేయరు నా క్యారెక్టర్. ఎనీ గర్ల్ ఆర్ ఎనీ స్ట్రగ్లింగ్ యాక్టర్ ఐల్సే ఎవరైనా చేయరా మీరు చెప్పండి, చేస్తారు. ఆ క్యారెక్టర్ నా పర్సనల్ క్యారెక్టర్గా ఎలా అనుకుంటాను, నేను రాసాను ఆ స్క్రిప్ట్, నేను రాసింది కాదు, నేను జస్ట్ నాకు ఇచ్చిన డైలాగ్స్ చదువుకొని దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్స్ మా డైరెక్టర్ చెప్తే చూసుకొని 2-3 సార్లు చేశాను. అండ్ అదే దట్ ఈస్ రియల్ లైఫ్లో ఉంటారు అలాంటి వాళ్ళు, బట్ నేను చేసింది ఒక క్యారెక్టర్ మాత్రమే, నేను రియల్ లైఫ్లో అది కాదు అని ఎన్నిసార్లు మనం చెప్పకూడదులే, మనకు ఒక సిచ్యువేషన్ వస్తుంది ఆ రోజు అదే చెప్తుంది అని నేను ఎప్పుడు చాలా లైట్ తీసుకున్నా. అప్పుడు కూడా అది నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను, నా క్యారెక్టర్ చాలా బాగా వెళ్ళింది, ఇదే కావాలి, సక్సెస్ అయినట్టే. సక్సెస్ అనుకున్నా. సో అందుకే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది ఉండే, మెయిన్ రీజన్స్ కూడా ఉండే. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఓకే జనాలకి ఇది కూడా ఒకటి తెలుస్తుంది, నేనే కాదు ఏ యాక్టర్ అయినా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే వాళ్ళు నెగిటివ్ అనే కాదు, రియల్ లైఫ్లో ఐ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్, క్యారెక్టర్ నెగిటివ్ అంతే. అండ్ ఇంకా 7 అవర్స్ కూడా అలానే వెళ్ళింది. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీ ఆఫ్ మై చాయిసెస్. ఐ డిడ్ వాట్ ఐ హ్యాడ్ టు సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ఎ వెరీ అంటే మంచిగా వెళ్ళాలి ఇండస్ట్రీలో, అంటే ఉండాలి ఇండస్ట్రీలో అన్న థాట్లోనే చేసింది తప్పితే ఇంకేమి. సో ఇట్స్ ఓకే, నౌ దేవ్ అండర్స్టూడ్ మీ కదా, అదే చాలా మంచిగా అనిపిస్తుంది, వెరీ నైస్. అంటే ఆడియన్స్ దాన్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి. ఎలా వస్తుంది రెస్పాన్స్? ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్ గాని, బయట క్రౌడ్ దగ్గర నుంచి వెరీ గాని నైస్. లవ్? యాక్చువల్లీ అయితే ఫ్యామిలీ క్రౌడ్, ఎస్పెషలీ ఆంటీస్ వాళ్ళు కానీ, అబ్బా అసలు వన్ ఆంటీ రీసెంట్గా మూవీకి వెళ్తే వచ్చి షీ సెడ్ యూ ప్లేడ్ వెరీ క్లాసీలీ, ఐ సీన్ నో వన్ సీన్ ప్లేయింగ్ ఇంత క్లాసీగా, అంటే థ్యాంక్ యూ అండి అని చెప్పి. అలా నాకు ఇంతవరకు ఆంటీస్ దగ్గర నుంచి ఇలాంటి కాంప్లిమెంట్స్ రాలేదు, ఫ్యామిలీ క్రౌడ్ నుంచి రాలేదు. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ పీపుల్ కూడా చాలామంది అన్నారు యు ఆర్ నాట్ వాట్ స్క్రీన్ మీద చూపించింది కాదు అని. అఫ్ కోర్స్ కాదు, అది నాకు తెలుసు, అండ్ అది కన్వే అయింది ప్రాపర్గా, అది నేను హ్యాపీ దానికి. సో మరి ఈ బూతులు, ఈ స్మోకింగ్ ఇదంతా బయట వీడియోస్ వరకే. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నేను అసలు రియల్ లైఫ్లో నేను మాట్లాడను బూతులు కానీ. ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్, దట్స్ బికాజ్ ఐ హ్యావ్ మైగ్రేన్, ఇంకే రీజనే కాదు. మైగ్రేన్ నాకు, అండ్ ఆ స్మెల్ నాకు ఫస్ట్ నుంచి, ఎవరైనా స్మోక్ చేస్తే స్మెల్ పడదు. అందుకనే నేను చేయను. అండ్ ఇవన్నీ సినిమాలో చెయ్యాలి, అదే నా క్యారెక్టర్ డిమాండ్ చేసింది, నేను చేయాల్సిందే, చేసాను అంతే, ఇంకే దాని మించి ఏం లేదు. బయట చాలా సాత్వికంగా, చాలా హ్యాపీగా. కానీ హౌస్‌లో ఎవరో లేడీ స్మోకింగ్ చేసింది. ఇదే క్వశ్చన్ అమ్మా, ఎవరు? ఎక్కడ చూసిన ఇదే క్వశ్చన్.